జై శ్రీరామ్. కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి క్షేత్రం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ఎన్నో పుణ్యక్షేత్రాలకు పుట్టినిల్లు. శ్రీమన్నారాయణుడి దశావతారాలలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న నర అవతారం శ్రీరామావతారం. లోకహితాన్ని సదా కాంక్షిస్తూ ధర్మానికి నిలువెత్తు రూపంగా విరాజిల్లే ఆ రామచంద్రుడి ఆలయాలు లేని ప్రదేశాలు పుణ్య భారతావనిలో లేవంటే అతిశయోక్తి కాదు. అందున దక్షిణ భారతదేశంలో రామ మందిరాలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. అందులో ఒకటి దక్షిణ అయోధ్యగా ఏకశిలా నగరంగా వినుతికెక్కిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయం. కడప జిల్లాలో కడప నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో వెలిసిన ఈ ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడికి చాలా చరిత్రే ఉంది. ఆ విశేషాల సమాహారాన్ని తిలకిద్దాం. కడప జిల్లా ఒంటిమిట్టలో కొలువైన శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయం ఆంధ్రప్రదేశ్లో అతివహించేవారు. మృకుండ మహర్షి, శృంగి మహర్షి యాగం నిర్వహిస్తుండగా రాక్షసులు ఆ యాగానికి ఆటంకం కలిగించారని, అప్పుడు మహర్షులు శ్రీరామచంద్రమూర్తిని ప్రార్థించగా యాగరక్షణ కోసం రాక్షసులను సంహరించడానికి అంబుల పొది, పిడిబాకు, కోదండంతో శ్రీరాముడు వచ్చారట. అందుకే ఇక్కడ నెలవైన స్వామివారు శ్రీ కోదండరామస్వామి వారిగా ప్రసిద్ధి చెందారు. ఇక సీతారామలక్ష్మణులు ఈ ప్రాంతంలో సంచరిస్తున్నప్పుడు ఇక్కడ నీటి కొరత తీవ్రంగా ఉందని భావించిన సీతమ్మ తల్లి రామయ్యకు చెప్పగా శ్రీరాముడు బాణం వేసి జలధారను సృష్టించాడు. అది రామతీర్థంగా, అలాగే లక్ష్మణుడు సృష్టించిన నీటిధారకు లక్ష్మణ తీర్థంగా పేర్లు వచ్చాయి. రామతీర్థం పైభాగంలో జాతీయ రహదారి ప్రక్కనే 16 స్తంభాల మండపం దేదీప్యమానంగా దర్శనమిస్తుంది. ఈ మండపం రామతీర్థ మండపంగా వాసికెక్కింది. శ్రీరామచంద్రుడు ఈ ప్రాంతంలో నడయాడినందుకు గుర్తుగా జాంబవంతుడు ఏకశిలపై సీతారామలక్ష్మణులకు ప్రాణప్రతిష్ఠ జరిపినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. ఏకశిలపై శ్రీ కోదండరాముడు నిలవైనందున ఒంటిమిట్ట క్షేత్రం ఏకశిలా నగరంగా పేరొందింది. రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో నమో. రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో 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 నమో. ఒంటిమిట్ట క్షేత్రానికి సంబంధించిన మరో జానపదుల గాథ ప్రచారంలో ఉంది. కలియుగ ఆరంభంలో ఈ ప్రాంతంలో ఒంటోడు, మిట్టడు అని 2 అన్నదమ్ములు ఉండేవారట. వీరు పరిసర గ్రామాల్లో దోపిడీలు చేసి ఇక్కడ ఉన్న గుహల్లో ఆ డబ్బును దాచేవారు. ఈ గుహలో ఏకశిలపై వెలిసిన శ్రీ సీతారామలక్ష్మణులు వీరికి హితోపదేశం చేసి నిజాయితీగా బతకమని ఆదేశించారు.
దాంతో వీరు రామభక్తులుగా మారి గర్భగుడిని అంతరాలయాన్ని నిర్మించారని తెలుస్తోంది. నాటి నుంచి ఏకశిలా నగరంగా ఖ్యాతి చెందిన ఈ గ్రామం ఒంటిమిట్టగా వ్యవహారంలోకి వచ్చింది. కౌసల్యానందవర్ధన ఘన దశరథ సుత భాసురయజ్ఞ రక్షక భరతాగ్రజ రాసికెక్కు కోదండ రచన విద్యా గురువ వాసితో సురలు నిను వడిమెచ్చేరయ్యా. పురాణ ప్రాశస్త్యాన్ని, చారిత్రక నేపథ్యాన్ని కలిగిన ఒంటిమిట్ట క్షేత్రంలో అనేక శాసనాలు నేటికి సజీవ సాక్ష్యాలుగా దర్శనమిస్తున్నాయి. వాటిని ఒకసారి పరికిస్తే మనకెన్నో ఆసక్తికర ఆధ్యాత్మిక అంశాలు బోధపడతాయి. 11-16వ శతాబ్దాల మధ్య కాలంలో ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయ నిర్మాణం జరిగినట్లు ఇక్కడ లభ్యమైన శాసనాల ద్వారా తెలుస్తోంది. ఆ వివరాలు మీకోసం. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయ నిర్మాణం 11వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం అంటే దాదాపు 6 శతాబ్దాల పాటు జరిగినట్లుగా ఆలయంలోని శాసనాల ద్వారా తెలుస్తోంది. శ్రీ కోదండరామాలయ నిర్మాణం దశలవారీగా జరిగిందని చెప్పవచ్చు. మొదట గర్భగుడి, అంతరాలయం, తరువాత ముఖమండపం, అనంతరం గాలిగోపురాల నిర్మాణం జరిగినట్లు తెలుస్తోంది. సదాశివరాయల పాలనా కాలంలో ప్రధానిగా ఉన్న తిరుమలరాజు అనుమతితో 1558వ సంవత్సరం 2వ శాసనాన్ని ఈ ఆలయంలో వేయించారు. ప్రధాన గోపురానికి ఉత్తర భాగాన ఈ 2 శాసనాలు నేటికీ స్పష్టంగా కనిపిస్తాయి. దేవాలయ ముఖమండపంలో 11వ శతాబ్దం నాటి శిల్ప సంపద అబ్బురపరుస్తుంది. మట్లీ రాజులు, చోళరాజులు, విజయనగర రాజుల శిల్పకళా నైపుణ్యం ఆలయంలో అణువణువునా స్పష్టంగా గోచరిస్తుంది. తూర్పు, ఉత్తర, దక్షిణ మహాద్వార గోపురాలను అనుసంధానిస్తూ నిర్మితమైన ఎత్తైన ప్రాకారం ఒంటిమిట్ట క్షేత్ర వైభవానికి దర్పణం పట్టేలా ఉంటుంది. ప్రాకారం లోపల ప్రదక్షిణా మార్గంలో ఒకవైపు అలంకార మండపం, మరోవైపు ఎదుర్కోలు మండపాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఎత్తైన ధ్వజస్తంభం, బలిపీఠం, ముఖమండపాల సోయగాలు భక్తులను ప్రత్యేకించి ఆలయ తూర్పు ముఖ భాగాన సమున్నతంగా కనిపించి 166 అడుగుల ఎత్తైన ప్రధాన గాలిగోపురం ఒంటిమిట్ట క్షేత్ర వైభవానికి తార్కాణంగా నిలుస్తోంది. ఈ గోపురంలో క్షీరసాగర మథనం, సీతారాముల కళ్యాణం, దశావతారాలు తదితర పురాణ ఘట్టాలను శిల్పాల రూపంలో అమర్చిన వైనం ఆశాంతం, అద్భుతం, ఆశ్చర్యకరం. ఉత్తరాభిముఖంగా ఉన్న గాలిగోపురం, దక్షిణాభిముఖంగా ఉన్న మరో గాలిగోపురాలు కూడా మనకు సమున్నతమైన శిల్ప సంపదతో దర్శనమిస్తూ ఉంటాయి.
రాజగోపురం దాటగానే బలిపీఠం, ధ్వజస్తంభం సర్వాంగ సుందరంగా మనకు ఆహ్వానం పలుకుతూ ఉంటాయి. దేవాలయంలోని వివిధ స్తంభాలపై నెలవైన శిల్ప సంపద భక్తులను భక్తి పులకింతలకు గురిచేస్తుంటాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ముప్పై 32 స్తంభాలతో సమున్నతమైన శిల్ప సౌరభంతో నెలవైన ముఖమండపం ఇక్కడకు వచ్చే భక్తులను ఆధ్యాత్మిక తన్మయత్యుల విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అంతరాలయంలో కుడివైపున భక్తాంజనేయ స్వామి, నమ్మాళ్వార్, కులశేఖరాళ్వార్, పెరియాళ్వార్ విగ్రహాలు కొలువై ఉన్నాయి. ఎడమవైపున శ్రీదేవి భూదేవి సమేత శ్రీమన్నారాయణుడు భక్తులను అనుగ్రహిస్తున్నారు. గర్భాలయంలో ఏకశిలపై సీతారామలక్ష్మణులు నయనానందకరంగా దర్శనమిస్తూ భక్తులను కటాక్షిస్తున్నారు. ఆలయానికి నైరుతి మూలన నెలవై ఉన్న అలంకార మండపంలోని శిల్పకళా వైభవం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆలయానికి వాయవ్య ఈశాన్య మూలల్లో నిర్మితమైన శ్రీ సీతారాముల ఎదుర్కోలు మండపాలు స్వామి అమ్మవార్ల ఉత్సవ వైభవానికి ఆలవాలమై విరాజిల్లుతున్నాయి. ఆలయం చుట్టూ ఉన్న రాతి ప్రాకారాలను ఆలయ చరిత్రను ద్విగుణీకృతం చేసేలా నిర్మించారు. దేవాలయ ప్రాకారానికి అనుబంధంగా భక్తులు సేద తీరడానికి నిర్మించిన సత్రాలు శిల్ప శోభిత స్తంభాలతో చూడచక్కగా నిర్మితమై ఉన్నాయి. ఒంటిమిట్ట కోదండరామాలయ ముఖద్వారానికి అభిముఖంగా శ్రీ సంజీవరామస్వామి దేవాలయం భక్తుల పూజలు అందుకుంటోంది. ఈ ఆలయంలో శ్రీ ఆంజనేయ స్వామివారు అంజలి ఘటిస్తూ స్వామివారిపై భక్తి ప్రపత్తులను చాటుకుంటున్నట్లుగా ఉండటం విశేషం. ఇక భక్తవత్సలుడైన శ్రీ కోదండరాముడి సేవలో ఎందరో భక్తాగ్రేసరులు తరించారు. ఆ భక్తి తన్మయత్వానికి, రాముడిపై వారికున్న అచంచలమైన ఆప్యాయత అనురాగాలకు నిలువెత్తు నిదర్శనంగా ఎందరో భక్తుల జీవిత విశేషాలు మనకు ఈ ఒంటిమిట్ట క్షేత్రంలో అడుగడుగున నేటికి కనిపిస్తాయి, వినిపిస్తాయి. ఆ భక్తి సుమహారం మనము ఆస్వాదిద్దాం. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారిని ఎందరో భక్తాగ్రేసరులు, పండితులు దర్శించి ముక్తిని పొందారు. వీరిలో రఘువీర శతకం రాసిన అయ్యలరాజు తిప్పరాజు, ఆయన మునిమనవడైన అయ్యలరాజు రామభద్రుడు, బమ్మెర పోతనామాచ్యులు, శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు, శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి, ఉప్పకొండూరు వెంకటకవి, వరకవి, భవనాసిమాల ఓబన్న, వావికొలను సుబ్బారావు, సమర్థనారాయణ మహారాజ్, సాయం వరదాసు, శ్రీ భగవద్ రామానుజాచార్యులు, శ్రీకృష్ణ చైతన్యుడు తదితరులు ఉన్నారు. అలాగే ఓరుగల్లు ప్రతాపరుద్రుడు ఒంటిమిట్టను సందర్శించి కొంతకాలం పాటు ఇక్కడే నివాసం ఉన్నట్లు తెలుస్తోంది. బమ్మెరలో జన్మించిన పోతనామాత్యులు కొంతకాలం ఈ ఒంటిమిట్ట క్షేత్రంలో ఉండి శ్రీరాముణ్ణి ఉపాసిస్తూ భాగవత రచన చేసినట్లు చారిత్రక ప్రసిద్ధి, జనశ్రుతి కూడా. అందుకు గుర్తుగా రాష్ట్ర దేవాదాయ శాఖ ఆలయ సమీపంలోనే బమ్మెర పోతన ఉద్యానవనాన్ని ఏర్పాటు చేసి ఆయన విగ్రహాన్ని నెలకొల్పింది. ప్రతి ఏటా బమ్మెర పోతన జయంతి ఉత్సవాలను ఒంటిమిట్ట క్షేత్రంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఒంటిమిట్ట క్షేత్రానికి 30 కిలోమీటర్ల దూరంలో తాళ్లపాకలో జన్మించిన శ్రీ అన్నమాచార్యులు ఒంటిమిట్ట కోదండరాముణ్ణి సేవించి పలు కీర్తనలను రచించారు. వాటిలో రాముడు రాఘవుడు రవికులడితడు, భువిజకుపతి అయిన పురుషోత్తముడితడు, రాముడు లోకాభిరాముడు, ఆముక విజయనగరమందున్నవాడు వంటి కీర్తనలు
జనబాహుళ్యంలో ఎంతో ప్రచారం పొందాయి. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగుపతి అయిన పురుష నిధానము. ఇక కడప జిల్లా జమ్మలమడుగులో జన్మించిన వావికొలను సుబ్బారావు ఆంధ్ర వాల్మీకిగా వినుతికెక్కారు. సంస్కృత భాషలో వాల్మీకి రచించిన రామాయణంలోని సప్తకాండాలను ఆయన తెలుగులోకి అనువదించారు. అలాగే ఎన్నో సద్గ్రంథాలను రచించారు. ఒంటిమిట్ట రాముడికి వావిలకొలను సుబ్బారావు విశేషమైన సేవలు అందించి పరమభక్తాగ్రేసరుడిగా పేరొందారు. టెంకాయ చిప్ప చేత పట్టుకుని ఊరూరా భిక్షాటన చేయడం ద్వారా వచ్చిన పైకంతో ఒంటిమిట్టలో స్వామివారి బ్రహ్మోత్సవాలను, సీతారామ కళ్యాణాలను నిర్వహించారు. అలాగే స్వామి అమ్మవార్లకు నిత్యం ధూపదీప నైవేద్యాలతో పాటు ఎన్నో ఆభరణాలను సమకూర్చారు. ఇక ఆలయ నిర్వహణకు 10 లక్షల రూపాయల నిధులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. రామ జయ సీతారామ రామ రామ జయ రాజా రామ రామ జయ సీతారామ. వావిలకొలను సుబ్బారావు ఒంటిమిట్ట కోదండరామస్వామికి చేసిన సేవలకు గుర్తుగా ఆలయానికి సమీపంలోని శృంగిశీల కొండపై ఆయన విగ్రహాన్ని నెలకొల్పారు. మిథిలాపుర జనమోహకరాం రామ రామ జయ రాజా దక్షిణ అయోధ్యగా ఏకశిలా నగరంగా భాసిల్లుతున్న ఒంటిమిట్ట క్షేత్రంలో శతాబ్దాల నుంచి బ్రహ్మోత్సవాలు, ఇతర ఉత్సవాలను ఆకముక్తంగా నిర్వహించినట్లు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. దేవాదాయ శాఖ అధీనంలో ఉత్సవాలు, ఊరేగింపులు జరుపుకున్న ఒంటిమిట్ట క్షేత్రం 2015వ సంవత్సరం టీటీడీ పాలనా పరిధిలోకి వచ్చింది. నాటి నుంచి నేటి వరకు ఒంటిమిట్టలో శ్రీ సీతారామ కళ్యాణాన్ని రాష్ట్ర ఉత్సవంగా నభూతో న భవిష్యత్ అన్న రీతిలో టీటీడీ నిర్వహిస్తోంది. ఆలయంలో జరిగే ప్రత్యేక సేవల టిక్కెట్లను అంతర్జాలంలో భక్తులందరికీ లభించేలా టీటీడీ ఏర్పాటు చేసింది. భక్తి తత్వానికి కలికితురాయిగా నిలిచిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం ఎందరో కవులకు కాణాచిగా, మరెందరూ భక్తాగ్రేసరులకు ఆవాసంగా నిలిచింది. అటువంటి మహాదివ్య క్షేత్రంలో బుక్కరాయల కాలం అంటే 1356వ సంవత్సరం నుంచి 11 రోజుల బ్రహ్మోత్సవాలను నిర్వహించినట్లు స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఇందులోనే కానవద్దా ఇతడు దైవమని, విందువలె ఒంటిమిట్ట వీర రఘురాముని, ఇందులోనే కానవద్దా. ఏటా చైత్రమాసంలో శ్రీరామనవమి పర్వదినాన ధ్వజారోహణంతో శ్రీ కోదండరాముడి బ్రహ్మోత్సవాలు సంప్రదాయబద్ధంగా ప్రారంభమవుతాయి. కానవద్దా ఇతడు దైవమని. ఒంటిమిట్ట క్షేత్రంలో నిత్య, వార, పక్ష, మాస, వార్షికోత్సవాలను పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహిస్తున్నారు. అనుదినం శ్రీ కోదండరామస్వామి వారికి ఉదయం 5:30 సుప్రభాత సేవతో మేల్కొలుపు ప్రారంభమై రాత్రి 9 గంటలకు ఏకాంత సేవతో నిత్యోత్సవాలు ముగుస్తాయి. ఒంటిమిట్ట కోదండరామస్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు అర్చనా టికెట్ ఇద్దరికీ 10 రూపాయలు, అంతరాలయం టికెట్ ఇద్దరికీ 50 రూపాయలు. ప్రతి శనివారం ఆర్జిత సేవగా నిర్మించే స్వామివారి అభిషేక టిక్కెట్టు ఇద్దరికీ 150 రూపాయలు. ప్రతి మాసం పౌర్ణమి రోజున జరిగే సీతారామ కళ్యాణం టిక్కెట్టు ఇద్దరికీ 1000 రూపాయలుగా ధరలను నిర్ణయించారు. ఇటీవలే స్వామివారి అభిషేకం, కళ్యాణోత్సవ టిక్కెట్లను భక్తుల సౌకర్యార్థం అంతర్జాలంలో టీటీడీ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం, గరుడ సేవలను అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. కనుమ పండుగ రోజున పార్వేట ఉత్సవం, తిరుచి, విజయదశమి, రథసప్తమి, భీష్మ ఏకాదశి రోజులలో
తిరుచ్చి సేవను, అలాగే ఉగాది నాడు పంచాంగ శ్రవణం, తిరుచ్చి సేవలను ఘనంగా జరుపుతున్నారు. ఇక ధనుర్మాసంలో తిరుప్పావై పారాయణలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. వార్షికోత్సవాలుగా 3 రోజుల పాటు పవిత్రోత్సవాలను ఆగమోక్తంగా జరుపుతారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలనా పరిధిలోకి 2015వ సంవత్సరం ఒంటిమిట్ట క్షేత్రం వచ్చాక బ్రహ్మోత్సవాలను నవనవోన్మేషంగా నిర్వహిస్తున్నారు. మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక. ఇక రాష్ట్ర ఉత్సవంగా కళ్యాణ వేదికలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి లక్షలాది మంది భక్తులు విచ్చేసి ప్రత్యక్షంగా వీక్షిస్తున్నారు. సుదూర ప్రాంతాల్లోని భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఒంటిమిట్ట రాముడి కళ్యాణాన్ని కనులారా దర్శించి పునీతులవుతున్నారు. శ్రీ సీతారాముల కళ్యాణం చూడమురారండి. 2015వ సంవత్సరం టీటీడీ పాలనా పరిధిలోకి వచ్చిన ఒంటిమిట్ట క్షేత్రం నవ్య శోభతో దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. కోట్లాది రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులు దశల వారీగా పూర్తవుతున్నాయి. ఒంటిమిట్ట క్షేత్రానికి ఉన్న ప్రాశస్త్యం రాష్ట్ర ఉత్సవంగా స్వామివారి కళ్యాణాన్ని నిర్వహిస్తుండటంతో అందుకు తగ్గట్టుగా ఆలయం చుట్టూ ప్రత్యేకంగా ఉద్యానవనాలను, నిర్మాణ పనులను చేపట్టారు. ఆ విశేషాలు చూద్దాం. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయానికి తిరుమల తిరుపతి దేవస్థానం సర్వహంగులు సమకూరుస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా 100 కోట్ల రూపాయల నిధులను టీటీడీ కేటాయించింది. దశలవారీగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఆలయం చుట్టూ మాడవీధులు, ఆలయ పుష్కరిణి, భక్తుల తాగునీటి కోసం ఆర్ఓ వాటర్ ప్లాంట్, రథమండపం, సంజీవరాయస్వామి ఆలయ జీర్ణోద్ధరణ, శ్రీ కోదండరామస్వామి వారి ఆలయ ధ్వజస్తంభ తొడుగు సమర్పణ, 2 వరుసల రహదారి, ఆలయం చుట్టూ భక్తుల సౌకర్యార్థం నిర్మించిన కాలిబాట, కళ్యాణ వేదిక వద్ద యాత్రికుల వసతి సముదాయం, ఆహ్లాదాన్ని పంచేలా ఉద్యానవన ఏర్పాట్లు, నామవనం, రాశివనం, నక్షత్రవనం, ఇతర మొక్కల పెంపకంతో ఆధ్యాత్మికతో పాటు పచ్చదనానికి ప్రాముఖ్యతను ఇస్తున్నారు. అలాగే పరిపాలనా భవనం, వాహన మండప నిర్మాణం, కళ్యాణ వేదిక విస్తరణ, ఆలయం లోపల వెలుపల మౌలిక వసతుల కల్పనకు టీటీడీ ప్రాధాన్యత కల్పించింది. వెలకట్టలేని ఆధ్యాత్మిక సంపదకు, వర్ణించలేని భక్తి తన్మయత్వానికి, అనిర్వచనీయ శిల్ప కళా ప్రభావానికి, మధురాతి మధురమైన తారక మంత్రం శ్రీ కోదండరాముడి నామస్మరణకు, అనురాగపు కొమ్మ అమ్మ సీతమ్మ కరుణా వీక్షణాలకు, వీటన్నింటికీ మించి అసంఖ్యాకంగా విచ్చేసే భక్తజనంతో దేదీప్యమానంగా శోభిల్లుతున్న అపూర్వ ఏకశిలా నగరం ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం. టీటీడీ పాలనా పరిధిలోకి వచ్చిన నాటి నుంచి కొత్త హంగులలో, సరికొత్త సొబగులతో, ఉత్సవాలు, ఊరేగింపులతో విరాజిల్లుతూ భక్తి ధామంగా పరిఢవిల్లుతోంది. మరి ఆ శ్రీ కోదండరామయ్య చల్లని దీవెనలు మనందరిపై ముత్యాల జల్లులుగా కురియాలని ఆకాంక్షిస్తూ అందరికీ నమస్కారం. జై శ్రీరామ్.